అది ఖచ్చితంగా ఆయన ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా అది ఆగస్టు 15 లోపు చేసి తీర్చారు. ఇవాళ 1 లక్ష లోపు రుణమాఫీ అవుతుంది. ఆగస్టు 15 లోపు మిగతా 2 లక్షల రుణమాఫీ ఆయన చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం ఆ 10 సంవత్సరాలు కూడా 4 విడతల్లో మాఫీ చేస్తానంటే ఆ లాస్ట్ వరకు కూడా ఎన్నికల వరకు కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు. మాటలు చెప్పారంటే ఇంతకుముందు ఎంత బాధపడ్డారు, వీళ్ళందరి ముఖాల్లో ఒక ఆనందం అనేది చూస్తున్నాం మనం. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు. ఇవాళ మాత్రం అన్ని రైతు వేదికల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆనందంగా ఉన్నారు మా రైతులు. ఇంతకుముందు ఎంత బాధ ఉందో ఇవాళతో అందరికీ రైతుల బాధ నుంచి రుణ విముక్తి కలిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాది కూడా రుణమాఫీ అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో మనకు అసలైన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర రైతులందరూ ప్రతి గ్రామాన వచ్చి ఇది ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి మేము అందరం రైతులం ఎంతో రుణపడి ఉంటాం, ఎంతో చేయూతనిస్తామని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పును తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన నెత్తిన పెట్టిపోయింది. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బీదల బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని రుజువు చేసుకోవడానికి వచ్చిన తెలంగాణను కుటుంబ పాలన పేరిట ఓ నలుగురికే స్వాస్థ్యంగా మారింది తెలంగాణ అంతా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ప్రజలు చైతన్యవంతులైనారో కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి పొందిందో దాన్ని వెంటనే మరి పసిగట్టినటువంటి ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దెనెక్కించడం ద్వారా నిజమైన ఆర్థిక స్వావలంబన ఈ దేశంలో ప్రపంచంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయడం అనేటటువంటిది బ్యాంకుల్లో పాస్బుక్లు పెట్టినా ఇచ్చే రూపాయలు 40,000 50,000 ఇస్తారు పట్టా తనఖా పెడితే. కానీ ఫ్రీగా మాఫీ రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు వారిచ్చినటువంటి మాటను శిలాశాసనంగా తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలాగైతే ఇచ్చినారో రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి అదే రీతిగా ఈ తెలంగాణ ప్రజలకు మైబాద్ జిల్లా మైబాద్ కాన్స్టిట్యుయెన్సీ మరి పక్షాన డాక్టర్ భూక్యా మురళీ నాయక్ గారి ఎమ్మెల్యే సభ్యుల పక్షాన తెలంగాణ రైతాంగంగా మైబాద్ మీరు చూడొచ్చు ఎంతమంది ప్రజలు ఉన్నారో. ఈ ప్రజలందరి తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి శాసనసభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా మీద జాలి ప్రేమ దయ ఉంచి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకే దఫలో 1,00,000 రూపాయలు మాఫీ చేశారు. అదే బాటలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తోటి పాదయాత్రలో తిరుక్కుంటూ మేము 2 లక్షలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి అదే మాట వాగ్దానంగా తీసుకొని ఈరోజు 6 నెలల నుంచి 7 నెలల కాలంలో రుణమాఫీ చేసి చూపెట్టిన మొనగాడు ధీరుడు వీరుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారని మా రైతు సంఘాల తరఫున రేవంత్ రెడ్డి గారికి, అట్టే భట్టి గారికి, మా ఎంపీ గారు బలరాం గారికి, మా ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి, మా జిల్లా అధ్యక్షులు భరత్ బాబు గారికి, మిగతా మంత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మొత్తానికైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను 10 సంవత్సరాలు మోసం చేసిందని చెప్పేసి అంటే మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే